నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి వేద పురాణ ఆగమాలు ఆ శక్తికి సంబంధించిన వివిధ కోణాల్ని పలు రూపాలుగా ఆవిష్కరించాయి. ఆ శక్తి పరంపరలో ఎన్నో నామధేయాలున్నాయి. వైదిక సాంప్రదాయంలో సప్తమాతృకులుగా, నవదుర్గలుగా భక్తులు ఆరాధిస్తారు. జానపదులు, గ్రామీణులు గ్రామదేవతలుగా పలు పేర్లతో అమ్మ తల్లిని ఆరాధిస్తారు. ఆ నేపథ్యంలోని శక్తి స్వరూపిణి పోలమాంబ. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా విలసిల్లుతున్న పోలమాంబ విశాఖపట్నం శివారులో పెదవాల్తేరులో నెలకొని భక్తుల చేత పూజలందుకుంటోంది. ఈ దేవస్థాన విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాగర తీరంలో మహానగరం విశాఖపట్నం. పరవశింపచేసే ప్రకృతి అందాలకు ఈ నగరం పట్టుగొమ్మ. సహజ వనరులు హృద్యంగా అమరి పూచిన కొమ్మ. ప్రకృతి సౌందర్యానికే కాదు, ఎన్నో ఆధ్యాత్మిక నెలవులకు కూడా విశాఖ కేంద్ర బిందువు. ఆ నేపథ్యంలోనిదే విశాఖ నగరం శివార్లలోని పెదవాల్తేర్లోని శ్రీ కరకచెట్టు పోలమాంబ. అందమైన రాజగోపురం, ఆకర్షణీయమైన ఆలయ ప్రాకారాదులతో ఈ ఆలయం విలసిల్లుతోంది. 14 గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవమైన పోలమాంబను దర్శించుకోటానికి ప్రతినిత్యం, విశేషించి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. వ్యక్తికి, సమాజానికి అత్యంత ఆవశ్యకాలు జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. ఈ మూడింటిని ఏకోన్ముఖంగా ప్రసాదించే తల్లి పోలమాంబ. కరకచెట్టు పోలమాంబగా ప్రసిద్ధురాలైన ఈ అమ్మవారు సస్యాధిష్టాన దైవం, పొలాల్ని రక్షించే దైవం, పంటల్ని అధికంగా పండించే దైవం. అందుకే ఈ అమ్మవారిని పోలమాంబగా వ్యవహరిస్తారు. గర్భాలయంలో దివ్యాలంకృత శోభితంగా భక్తుల అభీష్టాలన్నీ నెరవేర్చే వరదాయినిగా పోలమాంబ దర్శనమిస్తుంది. తన పరివార దేవతలైన కుంచమాంబ, నీలమాంబల సహేతంగా పోలమాంబ విశిష్ట అలంకారాలతో ప్రకటితమవుతుంది. దుర్గా, దుర్గతి నాశిని అంటారు. దుర్గాదేవి వివిధ రూపాల్లో పోలమాంబ స్వరూపం కూడా ఒకటి. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని కలిగించే అమ్మ దుర్గమ్మ. దు అంటే దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలు. గకారానికి అర్థం శమింపచేయటం, నివారించటం. దుర్గాదేవి అవతార పరంపరల ఆరాధన వల్ల శాంతి సౌఖ్యాలు భక్తులకు చేరుతాయి. దుర్గాదేవిలోని ప్రకృతి రక్షణాతత్వానికి పోలమాంబ ప్రతీక. అందుకే ఈ తల్లిని పౌష్యలక్ష్మిగా, సస్యశక్తిగా, పోలాలమ్మగా, పంట తల్లిగా, సిరులదేవిగా వివిధ రూపాలలో భక్తులు ఆరాధిస్తారు. గర్భాలయంలో అమ్మవారు సమున్నత పీఠంపై కుంచమాంబ, నీలమాంబలకు మధ్యలో భవ్య నవ్య అలంకారాలతో పుష్పాలంకృతంగా, రజత కవచాలంకృతంగా, నిమ్మకాయ దండలతో అలరారుతూ మనకు దర్శనమిస్తారు. 14 గ్రామాల ఆరాధ్య దైవంగా వర్ధిల్లుతోన్న ఈ తల్లిని ఉత్తరాంధ్ర ప్రజలంతా తమ ఇలవేల్పుగా కొల్చుకుంటూ ఉంటారు. పిలిస్తే పలికే దైవంగా, ఇంటింటి దేవతగా పూజించుకుంటారు. సముద్ర దేవతగా, సర్వదేవతగా, సస్యదేవతగా భక్తులు పూజించుకుంటారు. ఈ అమ్మవారి పేరిట పోలాల అమావాస్య నాడు కుటుంబ సంప్రదాయ రీత్యా పోలాలమ్మ వ్రతం ఆచరించే విధానం కూడా ఇక్కడ అమలులో ఉంది. కంద మొక్క, వరి దుబ్బులను పోలాలమ్మ తల్లికి ప్రతిరూపంగా పూజిస్తారు. 7 రకాల కాయగూరలతో పులుసు తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తారు.
ముగ్గురమ్మల మూలశక్తిగా ఈ తల్లిని వ్రత విధాన నేపథ్యంగా మహిళలు ఆరాధిస్తారు. గర్భాలయంలో నెలకొన్న కుంచమాంబ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా, పోలమాంబను దుర్గాదేవి స్వరూపంగా, నీలమాంబను సరస్వతీదేవికి సంకేతంగా భక్తులు ఆరాధిస్తారు. 14వ శతాబ్దంలో ఆవిర్భవించిన పోలమాంబ దివ్య నెలవును 1997వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి స్వీకరించింది. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో పోలమాంబను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తారు. పోలమాంబ అనుగ్రహం కోసం భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. అనేకానేక సుఖ సంపదల్ని, శాంతిని పోలమాంబ అందిస్తుందని ప్రతీతి. అనునిత్యం ఉత్సవ పరంపరలో ఈ దేవస్థానం శోభిల్లుతుంది. పండుగలు, పర్వదినాలలో ఈ శక్తి సన్నిధి భక్తుల కోలాహలంతో నేత్రానందకరంగా ప్రకటితమవుతుంది. ఉగాది పండుగ వచ్చే మొదటి మంగళవారం నుంచి 9 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. అంకురార్పణతో మొదలయ్యే ఈ జాతర వేడుకలు తొల్లెల వేడుక, అనుపోత్సవం, మరువరోత్సవం ప్రక్రియ సమాహారంగా కొనసాగుతోంది. ఆశ్వేజ మాసంలో దసరా నవరాత్రులు, శ్రావణ మాసంలో శ్రావణమాస విశేష పూజల్ని ఈ ఆలయంలో నిర్వహిస్తారు. కరకచెట్టు పోలమాంబ ఆలయంలో వివిధ ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో అమ్మవారి పరివార దేవతలు, ఉపశక్తులు నిత్య పూజలందుకుంటున్నాయి. విశ్వాన్ని నడిపే శక్తులు, యోగ సాధన వలన మనలో మేల్కొనే దివ్యశక్తులు ఈ సన్నిధిలో పలు నామధేయాలతో పరిఢవిల్లుతున్నాయి. పోలమాంబ వారి దివ్య సన్నిధి ఎన్నో ఉపాలయాల సమాహారం. ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో ఈ శివశక్తులు జాగృతమవుతాయి. నిజానికి ఈ శక్తి స్వరూపాలన్నీ ఒకే శక్తికి సంబంధించిన వ్యక్తీకరణాలు. ఆలయంలోని మండపంలో దండమారెమ్మ విగ్రహం నెలకొని ఉంటుంది. ఇక్కడే జంటనాగుల విగ్రహాల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. దండుమారెమ్మకు ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పసుపు కలిపిన జలంతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. మహాకాళి భద్రకాళి కాపాలిని రౌద్రభావరస విలాస ప్రళయకారిణి నిరంజని మృతజన సంరక్షణి మోహభంజని దానవ సంహారిణి అఖండ శక్తిదాయిని. ఈ ఆలయంలో మొత్తం 7 ఉపాలయాలు ఉన్నాయి. వీటన్నింటినీ 1997వ సంవత్సరం ఆ తర్వాత నిర్మించారు. కార్యానుకూలతను అందిస్తూ సుహృద్భావ వాతావరణాన్ని అనుగ్రహించే తల్లి నేస్తాలమ్మ. ఈ అమ్మవారి ఆలయం ఈ సన్నిధిలో ప్రత్యేకంగా అమరి ఉంటుంది. వైశాఖ పౌర్ణమి నాడు నేస్తాలమ్మవారికి విశేష వేడుకల్ని ఇక్కడ నిర్వహిస్తారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. ఇదే సన్నిధానంలో సకల విద్యానుగ్రహదాయిని సరస్వతీదేవి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. మరోవైపు బంగారమ్మ వారి మందిరం ఉంటుంది. వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్షమా. కనకదుర్గమ్మ వారి సన్నిధి, సత్తెమ్మ వారి సన్నిధులు కూడా ఇదే ప్రాంగణంలో ఉంటాయి. జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపశక్తి కనకదుర్గమ్మ. అలా సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపచేసే శక్తి సత్తెమ్మ తల్లి. మహాశక్తి మహాచండి మహోంకారిణి
शुम्भनिशुम्भादिदैत्यप्राणहारिणी పోలమాంబ ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. తమ ఇంట ఏ శుభకార్యమైనా ఏ వేడుకైనా తొలి పిలుపు పోలమాంబకే. పోలమాంబ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అని భక్తులు భావిస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ సన్నిధి భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. పోలమాంబ దర్శనం సర్వాభీష్టకారకమని ప్రతీతి. సస్యరూపిణిగా, ఫలదాయినిగా, శాకంబరిగా అందరికీ ఆహారాన్ని అనుగ్రహించే అన్నపూర్ణేశ్వరి పోలమాంబ. సకల సృష్టి పోషణ భారాన్ని అమ్మే నిర్వహిస్తోంది. ప్రకృతి స్వరూపిణి అయిన పోలమాంబ అందరి క్షుద్బాధను తీర్చే అమ్మ. ఆ అమ్మ అనుగ్రహం వలనే జీవనయానం సుఖప్రదంగా, శుభప్రదంగా కొనసాగుతుందని భక్తుల విశ్వాసం. పోలమాంబ దివ్య సత్కృప భక్తులందరికీ ఆనంద సందాయకం, ఆశ్రిత వరదాయకం.